చేసినటువంటి మాకు చదువులు చెప్పినటువంటి గురువులకు నమస్కారం. అలాగే అందరూ పెద్దలకు నమస్కారం. సెక్రటరీ మస్తానే సార్ గారికి, అలాగే మా స్కూల్ మేట్, మా హాస్టల్ మేట్, మేము కలిసి 2 సంవత్సరాలు చదువుకున్నాము. రంజిత్ భాష గారు, నేను ఆయనకంటే 1 ఇయర్ మాత్రమే ముందు బ్యాచ్ 89 బ్యాచ్. సో రంజిత్ భాష గారికి చాలా కృతజ్ఞతలు. మీరు రావడం అనేది మాకు ప్రతిసారి కూడా ఇన్స్పిరేషన్ సార్. సో ఈ సంవత్సరం కూడా మీరు మీ బిజీ స్కెడ్యూల్ని పెట్టుకొని కూడా మీరు వచ్చినారు. సో చాలా సంతోషంగా ఉంది. తర్వాత సభలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ గురుకుల్ అసోసియేషన్ మెంబర్స్ వెంకటనారాయణ గారు, విజయలక్ష్మి గారికి కూడా స్వాగతం, కృతజ్ఞతలు. నా పేరు రాఘవేంద్ర. 1989 బ్యాచ్లో ఇక్కడ 10వ తరగతి పాస్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతం ఫ్లెక్స్ అనే కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఐటీ డిపార్ట్మెంట్లో. తర్వాత ఫస్ట్ మీకు ఈరోజు నేను ఆకర్ష్ అంటే ఏంటి, మేము ఆకర్ష్ పెట్టిన ఉద్దేశం ఏంటి, ఆకర్ష్ చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్ ఏమిటి. అంటే ప్రోగ్రామ్స్ అంటే మీకు ఫిజికల్గా కనపడవు ఇక్కడ చాలా మటుకు, కొన్ని మాత్రమే ఇలాంటి స్టేజ్ లాంటివి మాత్రమే కనపడతాయి. మిగతా చాలా ప్రోగ్రామ్స్ కనపడవు, కొన్నిసార్లు వినపడతాయి. సో దాని గురించి మీకు చెప్తాను ఈరోజు. అలాగే దాని తర్వాత ఈ గత 12 నెలల్లో మేము సాధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా, అంటే స్పెషల్గా ప్రతి సంవత్సరం చేస్తున్నదేనా, ఇంకేమైనా కొత్తగా ఈ సంవత్సరం చేస్తున్నామా, అది కూడా మీకు చెప్పబోతున్నాను. సమయం గురించి కూడా క్లుప్తంగా చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. సో ఆకర్ష్ అంటే ఏంటి, మీకు ఆకర్ష్ పేరు తెలుగులో ఈజీగా అర్థమయ్యేటట్లు ఉంది, అవునా? ఆకర్ష్ అంటే ఆకర్షణ, అట్రాక్షన్. ఓకే, మిమ్మల్ని ఎస్పెషల్లీ ఇక్కడ మనం పూర్వ విద్యార్థులను ఉద్దేశించి కూడా చెప్తున్నాము. మిమ్మల్ని మీ పాఠశాల సైడు ఆకర్షింపజేసేటువంటి సంస్థ ఆకర్ష్. కానీ ఇది ఒక అక్రోనిమ్ ఇంగ్లీష్లో. ఇది ఏంటి అంటే ఆలుమ్నై అసోసియేషన్ ఆఫ్ కాల్వబుగ్గ రెసిడెన్షియల్ స్కూల్. సో ఆకర్ష్ స్టాండ్స్ ఫర్ దిస్ అబ్రివేషన్. సో 2 విధాలుగా, ఒక మంచి అక్రోనిమ్గా, అలాగే మా సంస్థ పేరుగా అందరినీ పూర్వ విద్యార్థులను తిరిగి మా పాఠశాల సైడ్ ఆకర్షింప చేసేటువంటి సంస్థ పేరు ఉండాలని చెప్పి ఈ పేరు పెట్టడం అయింది. తర్వాత మెయిన్గా ఉద్దేశం ఏంటి, దీని యొక్క ఆబ్జెక్టివ్ కానీ విజన్ కానీ ఏంటి అంటే, మొట్టమొదటిది పూర్వ విద్యార్థులందరినీ ఏకం చేసి పాఠశాల కొరకై ఓవరాల్ డెవలప్మెంట్, అంటే మొత్తం హోలిస్టిక్ డెవలప్మెంట్, అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చెందాలనేటువంటి ప్రయత్నాలు చేయాలనే ఉద్దేశంతో ఆకర్ష్ అనే సంస్థ మేము స్థాపన చేసి ఉన్నాం. ప్రతి సంవత్సరం అలాగే రెన్యూ చేస్తూ కూడా ఉంటాం. స్కూల్కి పాఠశాలకే కాకుండా పూర్వ విద్యార్థుల మధ్యలో కూడా సోదరభావం తీసుకురావడం కాదండి, సోదరభావం గుర్తు చేయడం. మనందరి మధ్యలో ఆల్రెడీ మనం ఇన్ని సంవత్సరాలు కలిసి ఇష్టమైనది, చాలా గొప్పగా మేము చెప్పుకునేటువంటి ప్రోగ్రాం అండి ఇది. ఈ సంవత్సరం 8 విద్యార్థులకు, చివరి సంవత్సరం 8 విద్యార్థులు, ఆ విధంగా ఇప్పటికే చాలా మంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఎందుకు ఈ స్కాలర్షిప్ అంటే 10వ తరగతి తర్వాత 11th and 12thలో చాలా విద్యార్థులు వాళ్ళకు డబ్బు లేక, ఆ పేరెంట్స్ యొక్క గైడెన్స్ లేక చదువు డిస్కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము ప్రతి సంవత్సరం ఒక్క విద్యార్థికి 1 సంవత్సరానికి 10,000 రూపాయల లెక్క 2 సంవత్సరాలు ఈ విన్నర్స్కి, స్కాలర్షిప్ రిసిపియెంట్స్కి ఇస్తున్నాం. స్కాలర్షిప్ని మేము ర్యాండమ్గా సెలెక్ట్ చేయమండి, దీనికి చాలా స్ట్రింజెంట్ క్రైటీరియా కూడా ఉంటుంది. మా ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి పిల్లల్ని వాళ్ళ ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ యొక్క విద్యా స్టాండర్డ్స్ని, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ని చూసి అన్ని పరిగణనలోకి తీసుకొని విన్నర్స్ని సెలెక్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం. అది ఆకర్ష్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్. తర్వాత ఫైనాన్షియల్ కింద ఆర్ఫన్ ప్రోగ్రామ్ అని కూడా, ఆర్ఫన్ ఎయిడ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తున్నాం. అదేంటంటే పాకెట్ మనీకి అవసరమయ్యేటువంటి ఖర్చు, అది పేరెంట్స్ ఒకరో లేదా ఇద్దరుని కోల్పోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా పాకెట్ మనీ, అయ్యో నాకు పంపించే వాళ్ళు ఎవరు లేరనే కొరత లేకుండా ఆకర్ష్ తరపునే ఆ ప్రోగ్రాం కూడా మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఫెసిలిటీస్ ఇంప్రూవ్మెంట్, ఇది మీరు ఫిజికల్గా చూడగలిగే ఐటమ్స్ ఇవి. ప్రిన్సిపాల్ సార్ గారు చాలా ఐటమ్స్ దీనిలో కండక్ట్ చేశారు. సో ఇది బెంచీల దగ్గర నుంచి మొదలుకొని అప్పుడప్పుడు ఫ్యాన్స్ లైట్స్ ఇస్తూ వచ్చినాము. తర్వాత రీసెంట్గా స్టేజ్ కూడా కట్టివ్వడం అనేది ఎదురుగా మనమంతా, ఇప్పుడు నేను నిలబడి ఉన్న స్టేజ్ కూడా 1990 బ్యాచ్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేజ్. తర్వాత అదే సంవత్సరము సమయమా కండక్ట్ చేసిన బ్యాచ్ వాళ్ళు ఆడియో సిస్టమ్ జరిగింది. అలాగే పంప్స్, సబ్మర్సిబుల్ పంప్ ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఆ విధంగా చాలా లిస్ట్ ఉందండి, కానీ పెద్ద ఐటమ్స్ మీకు ఇందాక కవర్ చేసి చెప్పాను.
తర్వాత కొత్తగా ఇందాక చెప్పినట్లు మ్యాథ్ మేడ్ ఈజీ సైన్స్ కిట్స్ కూడా ప్రారంభించాం. తర్వాత ఆకర్ష్ ఏ విధంగా ఆపరేట్ అవుతుంది, ఆకర్ష్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మేము గత సంవత్సరము కొత్త బైలాస్ క్రియేట్ చేసుకున్నాం. అంటే నియమ నిబంధనలు, అంటే దీనికి ఒక మన భారతదేశానికి రాజ్యాంగం ఎలా ఉంటుందో మాకు కూడా ఈ ఆకర్షణ కండక్ట్ చేయడానికి బైలాస్ అనేటువంటి రూల్స్ ఉంటాయి. సో దాన్ని ఫాలో అవుతూనే మేము ఒక స్ట్రక్చర్ పెట్టుకొని దాన్ని ఫాలో అవుతున్నాం. ఎందుకంటే ఇది ఎప్పుడో 1 సంవత్సరమో 2 సంవత్సరాలు చేసి తీర్చుకునే ముచ్చట కాదు. ఇది పర్మనెంట్గా ఎప్పటికీ ఎవరు ఈ పొజిషన్లో ఉన్నా, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్లో ఎవరున్నా, ప్రెసిడెంట్గా ఎవరున్నా ఇదే ప్రోగ్రామ్స్, ఇంతకంటే మంచి ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ బైలాస్ మేము కొత్త బైలాస్ క్రియేట్ చేయడం అయింది. ఈ బైలాస్ మేము భారతదేశంలోని ప్రముఖ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వాళ్ళ బైలాస్ని చూసి మేము దాంట్లో బెస్ట్ పార్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మరీ మేము ఇది క్రియేట్ చేసినామండి. ఇది నేను క్రియేట్ చేసినందుకు నాకు కిరణ్ అన్న అంబేద్కర్ ఆఫ్ కాలబుగ్గ స్కూల్ అని ఒక బిరుదు కూడా ఇచ్చినాడు. తర్వాత దీంట్లో ఏంటంటే 3 విధాలుగా టీమ్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఆకర్ష్, అంటే ఇది అన్నిటికంటే హైయెస్ట్ లెవెల్ టీమ్. దీంట్లో 3 మెంబర్స్ ఉంటారు. సో బోర్డ్ ఆఫ్ ఆకర్ష్లో ఇప్పుడు మీ స్టేజ్ పైన ఉన్నటువంటి కిరణ్ కుమార్ గారు, తర్వాత ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ఒక ఇంజనీరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చాలా సంవత్సరాలు ఆల్ఎండ్ఐ ప్రెసిడెంట్గా ఉండి తర్వాత ఆయనని మనం కొత్త బైలాస్ కింద బోర్డ్ ఆఫ్ ఆకర్ష్లో ఉండమని అడగడం జరిగింది. ఆయన వాళ్ళ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఓవరాల్గా సూపర్వైజరీ రెస్పాన్సిబిలిటీ, అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎలా పనిచేస్తుంది, ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏదైనా అవసరం ఉందా, తర్వాత ఎక్స్టర్నల్ కమ్యూనికేషన్స్ ఏదైనా అవసరమా, అంటే సెక్రటరీ గారితో మాట్లాడాలన్నా, తర్వాత వేరే సంస్థలతో మాట్లాడాలన్నా వాళ్ళు చొరవ తీసుకొని ముందంజ వేసి వాళ్ళు తీసుకుంటారు. అలాగే మాకు అంటే ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఏదైనా ఆపద వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళ దగ్గరికి పోయి మేము సాయం కోరుతాం. అలాగే కొత్త ప్రోగ్రామ్స్ ఏదైనా క్రియేట్ చేయాలన్నా మేము బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ని అప్రూవల్ తీసుకొని ముందుకు సాగుతాం. సో మీకు ఇది ఈజీగా అర్థం కావాలంటే శ్రీరామచంద్రుడికి వాళ్ళ గురువు రాజగురువులు ఉండేవాళ్ళు, వశిష్ఠుడు అని ఆయన ఆస్థాన గురువు. మా వశిష్ఠులు ఎవరు అంటే ఈ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి. సో అదండి. నెక్స్ట్ మీకు బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ మెంబర్స్ గురించి కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చెప్తాను, ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఒకటి జేపీ కిరణ్ కుమార్ గారు ఆల్రెడీ ఇందాక స్పీచ్ ఇచ్చినారు. తర్వాత డాక్టర్ నారాయణరావు గారు, ఈయన అమెరికా డెలవేర్ స్టేట్లో ఫిజిషియన్గా పనిచేస్తున్నారు, డాక్టర్గా. సో ఆయన అమెరికాలో ఉన్నా కానీ ఆయన మనసు, ఆయన యొక్క సటిల్ బాడీస్ ఇక్కడే ఎక్కడో స్టేజ్ పైనే ఉంటాయి, ఎప్పుడు స్కూల్ చుట్టూనే ఉంటుంది ఆయనది. సో ఆయన ఇప్పుడు స్పీచ్ కూడా వింటున్నాడు, అంతా ఆన్లైన్ లైవ్ చూస్తున్నాడు అమెరికా నుంచి. ఓకే. తర్వాత మనకు గోపాలకృష్ణ గౌడ్ అనే ఇంకొక బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ మెంబరు. ఈయన ఒక ఐటీ ఇండస్ట్రీలో సీనియర్ మేనేజర్గా గల్ఫ్ కంట్రీస్లో పనిచేస్తున్నారండి. ఆయన 3వ బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ మెంబర్. తర్వాత నెక్స్ట్ లెవెల్ డే టు డే యాక్టివిటీస్, అంటే ప్రతిరోజు జరిగే పనుల్లోనూ పార్టిసిపేట్ చేసి ఆ డీటెయిల్స్ నుంచి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసేటువంటి అన్ని రెస్పాన్సిబిలిటీస్ ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ టీం పైన ఉంటుంది, వాళ్ళది రెస్పాన్సిబిలిటీ అది. సో దానికి ప్రెసిడెంట్గా నన్ను లాస్ట్ ఇయర్ నియమించడం జరిగింది. తర్వాత వాళ్ళలో ఈ మిగతా మెంబర్స్ గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ నాగసుబ్బరాయుడు, పొద్దున మీరు స్టేజ్ పైకి పిలిచాము, మీరు చూశారు. సో ఆయన అవార్డ్ విన్నింగ్ ఎంప్లాయీ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ. సో ఈజ్ ద రోల్ మోడల్ ఫర్ అదర్ ఎంప్లాయీస్ ఇన్ ఏపీఎస్ఆర్టీసీ. సో రామ్ పెద్దన్న ఆయన ఈరోజు రాలేదు, ఆయన మార్కెటింగ్ ప్రొఫెషనల్గా పనిచేస్తున్నాడు. సాయి నిరంజన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, ఆయన పర్సనల్ ఎమర్జెన్సీ నుంచి వీళ్ళిద్దరూ రాలేకపోయినారు ఈరోజు. క్రాంతి కిషోర్, ఈయన సైంటిస్ట్, కొలంబియా యూనివర్సిటీలో, ఐవీ లీగ్ యూనివర్సిటీలో మన స్కూల్ నుంచి ఒక సైంటిస్ట్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మాకు అదేవిధంగా ఒక నోబెల్ ప్రైజ్ కూడా తెచ్చిపెట్టామని మేము అడగడం జరిగింది, చూద్దాం ఏం చేస్తాడు క్రాంతి. సో మీకు ఎందుకు నేను నోబెల్ ప్రైజ్ గురించి ఎందుకు చెప్పానంటే, కొలంబియా యూనివర్సిటీకి చాలా 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 నోబెల్ ప్రైజెస్ వచ్చినాయి అట్లున్న సైంటిస్టుల గతంలో. మన విద్యార్థి, మన పూర్వ విద్యార్థి ఆ యూనివర్సిటీలో ఇప్పుడు సైంటిస్ట్గా ఉన్నాడు. సో మనము నోబెల్ ప్రైజ్ని ఎక్స్పెక్ట్ చేయడంలో ఏ మాత్రము అది అత్యాశ కాదు. సో ఏదో ఒక రోజు జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతో నేను క్రాంతిని కోరడం జరిగింది. తర్వాత శ్రీనివాస్ గెల్లే, ఆయన అమెరికాలో ఎస్ఏపీ అనే కంపెనీలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన
మన అదృష్టం ఏంటంటే ఆయన పర్సనల్ ట్రిప్ ఇండియాకి వచ్చి మన సమయంలో పార్టిసిపేట్ చేయాలని ఆయన ట్రిప్ని ఎక్స్టెండ్ చేసుకొని మరి ఇక్కడికి వచ్చి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు మనలోనే. సో తర్వాత విజయ్ కుమార్, ఆయన ఎప్పటి నుంచో చాలా సంవత్సరాలుగా దీంట్లో ఆకర్ష్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉంటున్నాడు. ఈయన ఎంటర్ప్రెన్యూర్, ఆయనకంటూ ఒక ఐటీ సంస్థ ఉంది, అలాగే ఆయన కూడా స్వయంగా సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నారు. సో నెక్స్ట్ చక్రపాణి, ఈయన 1990 బ్యాచ్. సో చక్రపాణి ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఆయన మన రంజిత్ భాష గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా. సో వాళ్ళిద్దరు చూడడానికి కూడా ఒకటే మాదిరి ఉంటారు. మేము ఇద్దరు ట్విన్ బ్రదర్స్ మాదిరి ఉన్నారని ఇప్పుడు జోక్ చేసుకుంటుంటాం ఫోటోలో కానీ ఈవెన్ రూపురేఖలో కానీ. మంచి క్లాస్మేట్, ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. సో దీన్ని అన్నిటికీ మళ్ళీ ఇంకొక టీం వచ్చేసి బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ అండి. ప్రతి సంవత్సరం అంటే స్కూల్ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి ప్రతి బ్యాచ్, ప్రతి సెక్షన్ కూడా ఒక బ్యాచ్ రిప్రజెంటేటివ్గా ఉండాలి. చాలా బ్యాచ్లకు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీని, బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ని ఎలెక్ట్ చేసుకోవడంలో వాళ్ళ రోల్ కూడా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు అన్ని బ్యాచ్లకు ఇంకా లేరు. మేము మా రిక్వెస్ట్ ఏమంటే ఈరోజు వచ్చినటువంటి ఆకర్ష్ మెంబర్స్ని మీరు మీ బ్యాచ్కి, మీకు బ్యాచ్ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఎవరు పర్మనెంట్గా ఉండరు, అందరినీ రొటేట్ చేస్తాం. అది నేను చెప్పాలనుకున్నాను. తర్వాత ప్రతి సంవత్సరం మేము చేసే ప్రోగ్రామ్స్ అందరికీ ఏం చేస్తున్నాము అనేది ట్రాన్స్పరెంట్గా అన్ని కూడా 11 సంవత్సరాలుగా చేస్తున్నాము. సో మేము చెప్పుకోవడానికి ఇంకా గర్వపడేటివి ఏంటి అంటే, ఇందాక విజయ లక్ష్మి మేడం కూడా చెప్పినారు, మన మెంబర్స్ యాక్టివ్గా మన ఆకర్ష్ కిందికి వచ్చినటువంటి సభ్యులు ఎంతమంది అంటే 1300 మంది అని మేడం చెప్పారు ఇందాక. యాక్చువల్గా 1400కి చేరుకునింది ఈ పాటికి. సో 1400 మంది వివిధ దేశాల్లో, వివిధ నగరాల్లో, వివిధ వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన బోర్డ్ ఆఫ్ ఆకర్ష్ మన ఆకర్ష్ మెంబర్సే. తర్వాత 10వ తరగతి తర్వాత చదువు ఆపేసే సందర్భాలు చాలా ఉండేటివి అంతకుముందు. అది ఇంచుమించుగా ఇప్పుడు ఆగిపోయింది. మనం చేస్తున్నటువంటి ఇంటర్వెన్షన్ నుంచి, అంటే మనం చేస్తున్నటువంటి స్కాలర్షిప్ ప్రోగ్రామ్స్ చేస్తే కానీ, కెరీర్ కౌన్సిలింగ్ నుంచి అందరూ కూడా ఒక ట్యాక్స్ ఆఫీసర్ కూడా మాకు పరిచయం చేశాను ఆయన. సో ఆ ఇంట్రొడక్షన్తో నేను మీకు గర్వంగా ఈరోజు చెప్పుకోవాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, మాకు ఇప్పుడు 8TG సర్టిఫికేషన్ వచ్చింది సార్. సో ఆకర్ష్ ట్యాక్స్ ఎగ్జెంప్టెడ్ 8TG సర్టిఫైడ్ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో దీని అర్థం ఏంటంటే, మీరు దీనికి ఏ విరాళాలు ఇచ్చినా దాంట్లో 50% వరకు మీరు మీ ట్యాక్స్ రిటర్న్స్లో మీరు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ పొందొచ్చు. సో అది మేము అంటే ఇది ఇవ్వాలి అంటే మన యొక్క గత సంవత్సరాలుగా మనం చేస్తున్నటువంటి ప్రోగ్రామ్స్, మన ఫినాన్షియల్ డిసిప్లిన్, మన ఆబ్జెక్టివ్స్ అవన్నీ చూసిన తర్వాత కానీ వాళ్ళు ఇవ్వరండి మనకు. ఇది చాలా స్ట్రిక్ట్ ప్రాసెస్. ఇది కూడా నేను కలిసి ఇదే చెప్పాను. మేము ఆకర్ష్ ద్వారా చాలా ప్రోగ్రామ్స్, ఫెసిలిటీస్ అన్ని మా సహకారం మేము ఇస్తున్నాము. కొడైనహల్లి స్కూల్లో ఇచ్చినటువంటి 5 కోట్ల ప్రాపర్టీ అటువంటి మేము ఇవ్వలేకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఆ లెవెల్కి పోతాము అనేటువంటి ఆశ మాకు ఉంది. కానీ ఇంతవరకు మేము చేస్తున్నటువంటి ఫెసిలిటీస్, మేము ఇచ్చిన ఫెసిలిటీస్ కానీ, చేస్తున్న ప్రోగ్రామ్స్ కానీ మీరు సద్వినియోగం చేసుకోవాలి, చాలా చక్కగా ఉపయోగించుకొని దాన్ని మీ అభివృద్ధికి వాడాలి అనేటువంటిది మా స్ట్రాంగ్ కోరిక. దానికి మేము లైబ్రరీ కానీ, ల్యాబొరేటరీ కానీ, దాని టీచర్లు సహకారం వాళ్ళ వంతు చేస్తున్నా, వాళ్ళకున్న లోడ్ నుండి, వాళ్ళకున్న స్ట్రెస్ నుంచి కూడా దానికి ఫుల్గా జస్టిస్ చేయలేకపోతున్నారు. కాబట్టి నేను ఏం సజెషన్ ఇచ్చినానంటే టీచర్లకి, స్టూడెంట్ క్లబ్స్ ఫామ్ చేసి, అంటే స్టూడెంట్స్ స్పాట్స్ అనే వాళ్ళు మేము చదువుకుంటున్నప్పుడు ఆ విధంగా ఫామ్ చేసి మీరు ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి పిల్లలతోనే మీరు సహాయం తీసుకొని ఆ ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీ కానీ, ల్యాబొరేటరీ కానీ, ఇవన్నీ కూడా కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ అన్నీ కూడా మీరు చక్కగా వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తర్వాత ఈ సంవత్సరం యొక్క సమయం యొక్క థీమ్ మీకు తెలుసు, శుభ్రత, పరిశుభ్రత. మీరు మీ పర్సనల్ హైజీనే కాదు, స్కూల్ క్యాంపస్ది కూడా మీరు చక్కగా నీట్గా ఈ రోజు ఉన్నట్లు ఇప్పుడు కూడా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి నెక్స్ట్ సమయం గురించి చెప్పాలనుకుంటున్నాను.
99 బ్యాచ్ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంతవరకు సమయాన్ని చక్కగా హోస్ట్ చేయడమే కాదు, దీనికి కావాల్సినటువంటి మా స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా స్పాన్సర్ చేయబోతున్నామని చెప్పి నాకు మాట ఇచ్చినారు. ఏ ప్రోగ్రామ్స్ అనేది వాళ్ళు ఇంకా సెలెక్ట్ చేయలేదు. మన దగ్గర ఫైనాన్షియల్ కంటిన్యూటీ కోసమని ఆ సస్టైనబిలిటీ తీసుకురావడం కోసం మనకు ఇంకా ఫండ్స్ చాలా అవసరము. సో వాళ్ళు ఏదో ఒక ప్రోగ్రామ్ మేము వాలంటీర్ తీసుకొని స్పాన్సర్ చేస్తామని మాట ఇచ్చారు. సో చాలా థ్యాంక్స్. సో దీంతో నెక్స్ట్ మన తదుపరి భాగం మన ప్రోగ్రాంలో ఏంటంటే